హలో అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం, ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. ఈ వ్లాగ్ లో వచ్చేసరికి నేను చాక్లెట్ తింటున్నాను. ఇది వచ్చేసరికి టెంప్టేషన్స్ అంట. ఎప్పుడు ఇలాంటి చాక్లెట్ అయితే తినలేదు. మనం మోస్ట్లీ డైరీ మిల్క్ లో రకరకాల ఫ్లేవర్స్ అన్ని కూడా, అంటే ఫ్లేవర్స్ అంటే ఇంగ్రీడియంట్స్ మార్చి అయితే తిన్నాను, కానీ ఈ చాక్లెట్ అయితే తినలేదు. ఇది ఎట్లా ఉంటుందో కూడా నాకు తెలీదు. అయితే ఒక అన్నయ్య దుబాయ్ నుండి వచ్చేటప్పుడు 2 చాక్లెట్స్ తీసుకొచ్చాడు అనమాట. లైఫ్ లో నేను చాలా పెద్ద చాక్లెట్ తినడం అంటే అవి వచ్చేసరికి ఒకటేమో బాగా ఏదో చేదుగా ఉంది, ఒకటేమో తీగా ఉంది. అప్పట్లో అయితే తినేసాను. ఇది కూడా చేదుగా ఉంటుందేమో భయం వేసింది. చూడడానికి మాత్రం చాలా స్లిమ్ గా అయితే ఉందన్నమాట. ఓపెన్ చేస్తున్నాను. సీలు ఓపెన్ చేసేసరికి బయట పెట్టున్నా కానీ బాగానే గడ్డ కట్టుకుని అయితే ఉంది. దాని మీద క్యాడ్బరీ అయితే రాసింది అనమాట. లోపల మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కిస్మిస్, ఖర్జూరం ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట. పర్లేదు, బాగుంది టేస్ట్ అయితే. ఇక ఇక్కడ చూపిస్తున్న కీ చైన్ వచ్చేసరికి నా ఫ్రెండ్ నాకు ఇంటర్మీడియట్ లో ఇచ్చాడు అనమాట. మాకు అప్పుడు కో ఎడ్యుకేషన్ కాదు, మేమే. సో బాగా క్లోజ్ అయ్యాము. ఎందుకంటే మొబైల్స్ కానీ ఏమి ఉండవు, ఇంకా మాట్లాడుకోవడమే. ఖాళీ దొరికిందంటే మోస్ట్లీ ఖాళీ దొరకదు. దొరికిన టైంలో కూడా బాగా క్లోజ్ అయిపోయేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే అలా లేదులే, ఎందుకంటే ఫ్రెండ్స్ కాలేజ్ లో వరకే, ఇంటికి వచ్చేసిన తర్వాత ఎవరి మొబైల్స్ వాళ్ళకే ఉంటున్నాయి కాబట్టి అయితే ఉండట్లేదు అనమాట క్లోజ్నెస్. అప్పుడు ఇంకా బాగుండేది. కీ చైన్ ఇస్తే ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలాగే పెట్టుకొని ఉన్నాను. అయితే కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాబట్టి మా అత్తయ్య ఛానల్లో నన్ను చూసి వాళ్ళందరికీ మళ్ళీ ఈ వీడియోలో కూడా థ్యాంక్స్ చెప్తూ మా చిన్న మమ్మీ వాళ్ళని ఎవరైతే చూపిస్తున్నానో ఈ మ్యారేజ్ వ్లాగ్ అయితే ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ట్రెడిషనల్ మ్యారేజ్ అనమాట. ఇది మనకి ఈస్ట్ గోదావరిలో ఎలా జరుగుతుంది అనేది అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోని అయితే వాచ్ చేయండి. ఇంకా ట్యూషన్ అయితే ఈ మంత్ లో స్టార్ట్ చేయాలి. జూన్ కానీ జూలై కానీ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను ఇంకా పాలకొల్లు అయితే వచ్చానమాట. పాలకొల్లో చిన్న మమ్మీ వచ్చేసరికి మా కోసం ఫిష్ కర్రీ అయితే చేసింది. ఇంకా స్వీట్ ఎవరైతే అడుగుతున్నారు, మా పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట. మమ్మీ అనో మా పిన్ని ఇద్దరు. సో మా పిన్నికి స్వీట్ అనో సన్నీ. ఇంకా వ్లాగ్స్ లో చాలా మంది కామెంట్స్ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ సన్నీ కూడా మేమందరం భోజనం చేసే టయానికి వచ్చేసి బూందీ పెట్టుకుని తింటున్నాడు. ఏంటంటే సూపర్ ఉందా అంటున్నాడు. మా సన్నీ గడికి ఏదన్నా వీడియో తెస్తుంటే చాలు సూపర్ ఉందని ముందే ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే చెప్పేస్తాడు అనమాట. ఇక్కడ ఫిష్ కర్రీ అయితే వేసుకొని తింటున్నాము. ఫిష్ కర్రీ వేడివేడిగా ఉండే కంటే కూడా చల్లారిపోయిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మా అందరిని చూసి నోరూరి వాడు కూడా తింటున్నాడు అనమాట. చెయ్యి కాలిపోతుందంట వాడికి. ఇంకా స్వీటీ వాళ్ళ ఇంట్లో వచ్చేసరికి ఒక ట్రెడ్మిల్ అయితే ఉంది. దాని గురించి మీకు చెప్తాను. అది ఎలాంటి ట్రెడ్మిల్, కాస్ట్ ఎంత ఉంటుంది అనేది. ఈవినింగ్ టైంలో దాని గురించి తెలుసుకోవడం కోసం, అలాగే దాని మీద మేము అందరం ప్రయోగాలు అయితే చేస్తున్నాం అనమాట. మమ్మీ అయితే దాని మీద థ్రెడ్మిల్ చేయకుండా పైన సైక్లింగ్ ఉంటే అదైతే చేస్తుంది. ఇంకా మమ్మీ తర్వాత నేను కూడా ఎక్కి కుస్తీ పడుతున్నాను థ్రెడ్మిల్ మీద. ఎందుకు అలా కుస్తీ పడుతున్నాను అనేది ఒక 2 minutes ఆగండి, మీకే అర్థమవుతుంది. రీసెంట్ గా 2K అయితే దాటింది. అందుకు అందరికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. డైలీ వ్లాగ్స్ పెట్టమని అడుగుతున్నారు. అంటే నేనేం ఆలోచిస్తున్నానంటే కొంచెం యూనిక్ గా ఉండాలి, రోజు సోదే లాగా కాకుండా అన్నట్లయితే ఆలోచిస్తున్నాను అనమాట. సో మంచి కంటెంట్ తోటే మీ ముందుకు వస్తాను. ఎందుకంటే మొత్తం డిస్టర్బ్ అవ్వకుండా దేని టైంకి అదే నేను ఫిక్స్ చేసుకోవాలి, కొంచెం దానికి అలవాటు పడాలి కాబట్టి. ఇది నైట్ నేను మీకు అంత చూపించినా కానీ క్లారిటీగా ఉండదు అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే మీకు డెమో చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. పిచ్చుకు నీకు భయపడి ఎగిరిపోయింది, ఉయ్యాల మీద ఉంది. నీ క్యాప్ తగిలింది దానికి. సో ఇది వచ్చేసరికి హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్రౌండర్ చింటూ. ఇది వచ్చేసరికి మనకి థ్రెడ్మిల్ అంటారు కదా. సో ఇది కూడా ఒక థ్రెడ్మిల్లే, బట్ ఇదేంటంటే మాన్యువల్గా. అంటే మనకి నార్మల్ థ్రెడ్మిల్స్ ఎలా ఉంటాయి, కరెంట్ది అయితే దాని అంతటా అదే వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఈ బెల్ట్ అనేది దగ్గరికి రా ఒకసారి. ఈ బెల్ట్ అనేది దాని అందరికి అదే మూవ్ అవుతుంది. బట్ దీనిలో ఏంటంటే మనం మాన్యువల్గా మూవ్ చేసుకోవాలన్నమాట. ఇలా కాలుతోటి మనమే మూవ్ చేసుకోవాలి. వచ్చేసరికి మీకు పల్స్, డిస్టెన్స్, క్యాలరీస్, స్పీడ్, టైం ఇవన్నీ వర్క్ అవుతాయి. బట్ మాకు ఇక్కడ వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే కొంచెం వైర్లు ఏవో తేడా వచ్చినాయి ఇక్కడ. సో అందుకని వర్క్ అవ్వట్లేదు. ఇవి వచ్చేసరికి ఏంటిది, ఎక్సర్సైజ్ మిషన్. మా స్వీటీ అయితే ఇది ఒకటే చేస్తుంది. ఎందుకంటే అన్న అడుగుతావు ఏంటన్నా? మరి ఇది ఒకటే చేస్తున్నావు అని చెప్పినావు కదా, ఎందుకో చెప్పు. నాకు అది ఒక్కటే సెట్ అయింది కాబట్టి అది చేస్తున్నాయి, నేను చేయలేకపోతున్నాను. అవునా? సో నేను చేసి అయితే చూపిస్తాను. సరే నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టార్టా? ఇలా చేతులు పట్టుకోవాలి ఫస్ట్. అదిగో బెల్ట్ కదులుతుంది. అదిగో దగ్గరికి తీసురా. బెల్ట్ అని చూపించినాను కాదు. ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ అసలు ఇది ఎలా చేయాలో కూడా తెలియదు. నేనైతే ఇక్కడ జరుపుతున్నాను. ఇది కొత్తది కాదు యాక్చువల్గా, సెకండ్ హ్యాండ్. తెలిసిన వాళ్ళు ఉంటే ఇచ్చారు. అది చేస్తాను.
ఇది ఫస్ట్ ఇదేనా జస్ట్ సైక్లింగ్ అనమాట, స్లోగా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కుతున్నా. నువ్వు కనిపిస్తే ఇది కనిపించట్లా, ఇది కనిపిస్తే నువ్వు కనిపించట్లా. అదొకసారి నన్ను ఒకసారి చూపించాలి. అలాంటప్పుడు అలా ఫాస్ట్గా తిప్పకూడదు, స్లోగా. కొంచెం దూరంగా వెళ్ళు, మైక్ పట్టేస్తుంది, చేతితో పట్టుకుంటాను. కనబడుతున్నాను ఇప్పుడు రెండు. ఎగిరిపోయింది, ఎప్పుడో ఎగిరిపోయింది అది. అవునా? గుడ్లు 3 గుడ్లు ఉన్నాయి అందులో ప్రెసెంట్. కావాలంటే చూడమ్మా. గుడ్లు లేవే, నేను చూసినాను. 3 ఉన్నాయి. ఉన్నాయిలే. దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు మనం ఇప్పుడు. సో దీని గురించి మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎవ్రీ ఇయర్కి 2 ఉంటుందా, 3 టైమ్సా? ఇయర్కి 3 టైమ్స్ ఆ పక్షి ఇక్కడే గూడు కట్టుకుంటుంది, ఇక్కడే గుడ్లు పెడుతుంది, ఇక్కడే పిల్లల్ని పుట్టేస్తుంది అనమాట. నాకు తెలిసి ఇది 2nd టైం అనుకుంటా కదా. డిస్టర్బెన్స్ లేదు మరి, ఇక్కడ పెట్టారు కాబట్టి. ఇంకా నయం, గుడివాడలో అయితే ఒక పక్షి మీదకొచ్చి పొడిసేసింది గుడ్లు పెట్టుందని పైకి వెళ్తే. నిజమే, పైకి వెళ్ళాను ఫోన్ మాట్లాడడానికి, కానీ నైట్ టైము వెళ్తే వచ్చి పొడిసేసింది. అది చూసారు కదా, ఇలా అన్నమాట. ఓకే, బాయ్. ఇది థ్రెడ్మిల్ ఏరోఫిట్ అనమాట. మీరు దీని కాస్ట్ వచ్చేసరికి అమెజాన్లో చెక్ చేసుకోవచ్చు. బెటర్ మాన్యువల్ కంటే కూడా మీరు ఎలక్ట్రానిక్ది తీసుకోవడమే బెస్ట్ అనమాట. ఎందుకంటే కొంచెం ఇది నాకైతే కష్టంగా అనిపించింది. థ్యాంక్ యూ. வீடியோ பிடிச்சிருது ஒரு லைக் ஷேர் కామెంట్ సబ్స్క్రైబ్ பண்ணுங்க. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. அடுத்த వీడియోలో నా ఉన్న సందీపం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.